హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆరు చేసిన పనికి మను కోపంగా ఆరుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నావు కదా, చచ్చిపోయినా కూడా నీ పిల్లల మీద ప్రేమతో ఇక్కడిక్కడే తిరుగుతున్నావు కదా, ఇక చూడు ఇంకొన్ని రోజులు ఆగు, అమ్ముని కూడా నీ దగ్గరికే పంపించేస్తా. అయినా నా విషయం నీకు తెలుసు కదా, నా గురించి నిజం తెలిసిన వాళ్ళెవరూ బ్రతికి ఉండడానికి వీల్లేదు, వాళ్ళని చంపేస్తా అని నీకు తెలుసు కదా, అందుకే అమ్ము ప్రాణాలు తీయబోతున్నా. ఇక అయినా నిన్న అమ్ముని చూస్తుంటే నువ్వే కనబడ్డావు, అచ్చం నీలాగే కనబడింది. ఇంకొన్నాళ్ళు ఇక్కడే వేచాయి, అమ్ముని కూడా నీ దగ్గరికి పంపించేస్తా, ఇద్దరు కలిసి పైకి వెళ్దురు కానీ అని అంటుండగా ఆరు కోపంగా ఏయ్ ఏయ్ అని అరుస్తూ ఉంటుంది. ఇక మను ఆరు మాటలు వినకుండా వెళ్ళిపోతుంది. ఇక అమర్ అప్పుడే స్నానం పూర్తి చేసుకొని టవల్తో తుడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటాడు. అదే టైంలో బాగి ఫోన్ చూసుకుంటూ ఎదురుగా ఎవరు వస్తున్నారో గమనించకుండా రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఇద్దరు ఒకే టైంలోకి రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉండగా ఇద్దరి తలలు ఢీ కొడతాయి. ఇక అమ్మా అని ఇద్దరు నలుచుకుంటూ అమర్ బాగిని లూజ్ అని తిట్టేస్తాడు. ఇక కాస్త ముందు ఎవరున్నారో చూసుకొని రావా అని అమర్ తిడుతూ ఉండగా ఇక బాగి కూడా కోపంగా మీరు చూసుకొని రావచ్చు కదా అని అంటూ ఉండగా అమర్ కోపంగా చూస్తాడు. ఇక బాగి నోరు మూసుకుంటుంది. ఇక మళ్ళీ ఒకసారి డాష్ ఇవ్వండి అని బాగి అమర్ని అడుగుతూ ఉండగా ఇక ఎందుకు అని అరుస్తూ ఉంటాడు అమర్. ఇక బాగి వెళ్ళి ఆ తలుపుకి తన తలని బాదుకుంటూ దేవుడా, ఏమీ తెలియని ఈయన్ని నాకు మొగునిగా ఎందుకు చేశావు? ఒక్కసారి తల ఢీకొంటే కొమ్ములు వస్తాయని తెలీదు, 2 సార్లు తల ఢీకొనాలి అని తెలియదు, ఏమీ తెలియని ఈయన్ని నాకెందుకు మొగునిగా పంపించావు దేవుడా అని బాగి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండగా ఇక అమర్ బాగి మీదికి వచ్చి దేవుడేం నీకు నన్ను మొగుడిని చేయలేదు, నువ్వే ముసుగు వేసుకొని నాతో దొంగతనంగా మోసం చేసి తాళి కట్టించుకున్నావు అని అమర్ అంటూ ఉండగా నా మీదికే వస్తారా అని అంటూ బాగి అమర్ పైకి వెళ్తూ ఇంకొకసారి పెళ్లి మ్యాటర్ మాట్లాడితే బాగుండదు అని బాగి అమర్ మీదికి వెళ్తూ అంటుండగా ఇక మళ్ళీ అమర్ బాగి మీదికి వెళ్తూ అంటే ఏం చేస్తావు అంటూ బాగి మీదికి వెళ్తూ ఉండగా ఇక బాగి బెడ్ పైన పడిపోతుంది. అలా ఒకరి మీదికి ఒకరు దూసుకొని వస్తూ పోట్లాడుతూ ఉంటారు, రూమ్ అంతా తిరుగుతూ ఉంటారు. అమర్ బాగి పైకి వస్తూ ఉంటాడు, బాగి అమర్ పైకి వస్తూ ఉంటుంది. అలా రూమ్ అంతా తిరుగుతూ ఇక బాగి కోపంగా అమర్ తలని పట్టుకొని తలని గుద్దేస్తుంది. ఇక రెండోసారి గుద్దానని బాగి తెలుసుకుని హే నేనే గెలిచా, కొమ్ములతో మిమ్మల్ని చూసి నేను చావలేను, అందుకనే మళ్ళీ మీకు డాష్ ఇచ్చేశాను, నేనే గెలిచా అని బాగి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక రూమ్ అంతా ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ అమర్ని ఏడిపిస్తూ ఉంటుంది బాగి. ఇక బాగిని చూసి అమర్ మిస్సమ్మ అని అంటున్నా కూడా అమర్ మాటని బాగి వినదు. ఇక అమర్ కోపంగా బాగి నడుముని పట్టుకొని గట్టిగా దగ్గరికి లాక్కుంటాడు. ఇక కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ బాగి ముక్కు తగిలిస్తూ బాగికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నువ్వు నన్ను విసిగించకు, అసలు నువ్వు ఈ ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం లేదు, మా అమ్మ నాన్న కోసమే నిన్ను భరిస్తున్నాను, నా దగ్గరికి రాకు, నన్ను వదిలేయ్ అని ఎన్నిసార్లు చెప్పినా నీకు వినబడట్లేదు, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలీదు అని అంటూనే అమర్ బాగిని దగ్గరికి రాకు అంటూనే దగ్గరగా లాక్కొని ముక్కు తగిలిస్తూ ఉంటాడు అమర్ బాగికి. ఇక అలా నడుంపై చెయ్యి వేసేసరికి బాగి అమర్ని ఏమీ అనలేకపోతుంది. ఇంకా వినబడుతుందా మిస్సమ్మ, వినబడుతుందా అని గట్టిగా అమర్ అరుస్తూ ఉంటాడు. ఇక చెప్పలేక బాగి చేయి అక్కడ అని అంటూ ఉంటుంది. ఇక నీ చెయ్యి నేనెందుకు పట్టుకున్నాను అని అంటూ ఉంటుంది బాగి. లేదు మీ చెయ్యి అని మిస్సమ్మ మెల్లగా చెప్తూ ఉండగా ఇక బాగిని వదిలేస్తాడు అమర్. నేను అంటూ ఆ గొడవలో బాగిని తన దగ్గరికి లాక్కోవడం
అంతా గుర్తు తెచ్చుకొని చా అని అంటూ వెళ్ళి డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు అమర్. ఇక బాగీకి అమర్ దగ్గరగా లాక్కోవడం, ముక్కు కలపడం, కళ్ళలోకి కళ్ళు పెట్టడం చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అమర్ దగ్గరికి లాక్కున్నదే మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది బాగీకి. ఇక అమర్ డ్రెస్ వేసుకుంటూ మిర్రర్లో చూస్తూ ఇక మిర్రర్లో బాగీని దగ్గరికి లాక్కున్నది ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మను ఒంటరిగా రూమ్లో కూర్చొని నిన్న అమ్ము చేసిన పనులని తలుచుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడికి లీలా వస్తుంది. ఇక కింద ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని రమ్మని అంటూ ఉంటుంది. ఇక ఏం చేయాలి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే నేను వచ్చి క్లాప్స్ కొట్టాలా? నేను వస్తే ఆ బాగి కావాలనే అమర్కి దగ్గరవుతున్నట్టు చేస్తుంది, నేను అది తట్టుకోలేనే అని అంటూ ఉంటుంది. మను ఇక నిన్నెక్కడికి వెళ్ళారమ్మగారు? మీరు రాలేరు అనుకున్నాను. ఇంకా అమ్ము పాప వచ్చి చీడ పురుగుని వదిలేసి వచ్చానని ఏదో మాట్లాడింది. ఇక మీరు వచ్చాక నాకు చాలా సంతోషంగా ఉంది అని లీలా అంటుండగా ఇక లీలా ఇచ్చిన కాఫీని లీలా ముఖం మీదే కొడుతుంది. ఇక ఏంటే నేనెక్కడికి వెళ్తాను? ఇది నా ఇల్లు, అమర్ నావాడు. అమర్ జాతకంలో ఎవరున్నా కూడా అమర్ జీవితంలో మాత్రం నేనే ఉంటాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంటుంది లీలాకి మను. ఇక కిందికి వెళ్ళాలని 4 అడుగులు వేసిన లీలా అమ్మో మళ్ళీ ఈవిడ గారు తిడుతుంది అని అక్కడే ఆగిపోతుంది. ఇక ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కోసం పిల్లలందరూ చక్కగా రెడీ అవుతారు. తలా ఒక గిఫ్ట్ పట్టుకొని కిందికి వెళ్ళడానికి రెడీ అవుతుండగా అమ్ము పాపది లేట్ అవుతుంది, తొందరగా రాము అని అంజు అంటూ ఉంటుంది. ఇక ఆనంద్ ఆకాష్ ఇలా అంటూ ఉంటారు, మాకేదో చిన్న ప్లాన్ చెప్పి నువ్వేదో పెద్దగా ప్లాన్ చేసినట్టున్నావు అని అంజుని అంటుండగా మీరు కూడా క్రియేటివ్గా ఆలోచించి పెద్దగా థింక్ చేసి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి కదా అని అంజు అంటుండగా ఇక మిగతా 3 పిల్లలు అంటే మాకు బ్రెయిన్ లేదని అంటున్నావా అని అంటూ నవ్వేస్తారు. ఇక ఏంటి ఆ డ్రాయింగ్ మాకు చూపించవచ్చు కదా అని పిల్లలు అడుగుతుండగా సరే అని అంజు తను గీసిన డ్రాయింగ్ని ఓపెన్ చేస్తుంది. ఇక అంజు ఏం డ్రా చేసింది అంటే అమర్ 6 ఫోటోని డ్రా చేస్తుంది. అచ్చం సూపర్గా డ్రా చేస్తుంది. అమర్ 6లు చాలా బాగుంటారు ఆ డ్రాయింగ్లో. ఆ డ్రాయింగ్ చూస్తూ పిల్లలందరూ సంతోషిస్తారు. ఇక డాడీని సర్ప్రైజ్ చేయడానికి 2 డ్రాయింగ్ వేశాను అని అంటుండగా చాలా బాగుంది అని పిల్లలు మెచ్చుకుంటూ ఉంటారు. ఇక వెళ్దాం పదండి అని అంటుండగా ఇక మను వాళ్ళకి ఎదురు పడుతుంది. ఇక అంజు ఆనంద్ ఆకాష్ ఎక్కడికి వెళ్ళారంటే నిన్నంతా కనిపించలేదు అని అంటుండగా అమ్ము మాత్రం నిన్న జరిగిన దానికి ఫీల్ అయినట్టుందా ఆంటీ, అసలు నేనేమన్నానో కూడా నాకు తెలియదు, పోనీ సారీ చెప్పేస్తే పోతుంది కదా అని అంటూ ఇక పిల్లలు 3 వెళ్ళాక అమ్ము నిన్న జరిగిందేంటో వదిలేయండి ఆంటీ, సారీ నాకేం తెలియక అలా చేసేసాను అని అంటూ అమ్ము మనోహరి ఆంటీని వాటేసుకోబోతూ ఉంటుంది. ఇక మను దూరం జరుగుతూ ఉండగా ఏంటంటే మీరు నన్ను చూసి భయపడుతున్నారా? మీరంటే నాకు ఇష్టం కదా, అయినా తర్వాత మాట్లాడుకుందాం ఆంటీ, కింద ఫాదర్స్ డే సెలబ్రేషన్స్కి లేట్ అవుతుంది అని అంటూ పిల్లలు కిందికి వచ్చేస్తూ ఉంటారు. ఇక అంజు పాప ఆర్డర్ మీదకు ఇక రాతో రూమ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేస్తున్నావు రాథోడ్ అని అంటుండగా ఇదంతా అంజు పాప ఆర్డర్స్, లేదంటే చాలా కొప్పడుతుంది అని రాథోడ్ అంటూ బెలూన్స్తో ఇల్లంతా చక్కగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇక గార్డెన్లో 6 ఏడుస్తూ ఉంటుంది, దేవుడా అమ్ముని ఎలాగైనా కాపాడుకోవాలి అని అంటూ గుప్తా గారిని వేడుకుంటూ ఉంటుంది. ఇక నా బిడ్డని కాపాడుకునే శక్తి నాకివ్వండి గుప్తా గారు, నేను ఎలాగైనా నా బిడ్డని కాపాడుకోవాలి అని 6 వేడుకుంటూ ఉండగా ఇక ఏం జరిగిందో చెప్పసలు అని అంటుండగా 6 మాట్లాడదు. ఇక తన దివ్యశక్తితో ముందు రోజు పౌర్ణమి నాడు ఏం జరిగిందో గుప్తా గారు తెలుసుకుంటారు. ఎంత పని చేసావు బాలిక, నన్ను అడగకుండా నిర్ణయం తీసుకోకుని నువ్వు అనుకున్నది అమలు చేసేసి ఇప్పుడు నీ బిడ్డ ప్రాణాల మీదకే ఆపద తీసుకొచ్చావు అని అంటుంటాడు గుప్తా గారు. ఇక లేదు గుప్తా గారు, ఎలాగైనా నా బిడ్డని కాపాడుకునే శక్తి నాకు ఇవ్వండి అని 6 వేడుకుంటూ ఉండగా విధికి ఎదురు వెళ్ళడం తప్పని నేను ముందు నుంచే చెప్తూ ఉన్నాను నీకు, కానీ నువ్వు నా మాట వినట్లేదు,
విధి ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది అని గుప్తా గారు అనేసరికి ఆరు ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. 4 దిక్కులు ప్రిక్కటిల్లేరా. మరోవైపు ఇక పిల్లలందరూ కిందికి దిగి వస్తూ ఉండగా అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అబ్బో రాతోడిని బాగా బెదరగొట్టేశావే అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉండగా, లేదంటే పని పూర్తి చేయడు రాతోడ్ అని అంజు అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక బాగి అమర్ చేసిన పనికి మైమర్చిపోయి కిందికి దిగి వస్తూ ఉంటుంది. బాగిని ఎవ్వరు పలకరించినా కూడా పలకదు. ఇక అలా అధోలోకంలో నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పిల్లలు గిఫ్ట్స్ పెట్టిన టేబుల్ని తన కాలు తగిలిస్తుంది. ఇక అమ్ము డ్రా చేసిన డ్రాయింగ్ కింద పడిపోతుంది. పిల్లలందరూ కోపంగా బాగిని చూస్తూ ఉంటారు. ఇక బాగి సారీ చెప్తూ ఆ డ్రాయింగ్ని పైన పెడుతుంది. డ్రాయింగ్ చూసి అందులో ఏముందా అని ఓపెన్ చేయబోతూ ఉండగా ఇక అంజు వచ్చి ఆ డ్రాయింగ్ని లాక్కుంటుంది. ఇది నా డ్రాయింగ్, నా పర్మిషన్ లేకుండా నా వస్తువులని ముట్టుకోవద్దని నీకు తెలీదా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బాగికి అంజు. అది కాదు, డ్రాయింగ్లా ఉంది, ఏముందో చూద్దామని ఓపెన్ చేయబోయాను అని బాగి అంటుండగా, ఏది ఏమైనా కూడా ఇది నా వస్తువు కాబట్టి నాకు తెలియకుండా నువ్వు ఓపెన్ చేయొద్దు అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అంజు. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు మిస్సమ్మతో అలా మాట్లాడొచ్చా అంజు అని అంటుండగా, మోసం చేసింది కాబట్టి మాట్లాడొచ్చు అని అంజు అంటుంటుంది. అంజు మాటలకి ఫీల్ అయిన బాగి మూతి తిప్పుతూ ఉంటుంది. ఇక అంజుని ఇలా అంటూ ఉంటుంది బాగి, ఇప్పుడు చూపించకపోయినా గిఫ్ట్ ఇచ్చాక ఎలా చూడకుండా చేస్తావు నేను చూస్తా అని బాగి అంటుండగా, నేను చూడనివ్వను కదా అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అంజు. ఇక అలా ఒకరినొకరు చూసుకుంటూ అంజు బాగి ఇద్దరు మూతులు తిప్పుతూ ఉంటారు. ఇక ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయా అని గుప్తా గారు ఆరు విండో దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక అమర్ పైనుండి కిందికి దిగి వస్తూ ఉండగా స్టెప్స్ పైన బెలూన్ పేల్చేస్తారు పిల్లలు. ఇక అంతా గోల్డెన్ కలర్లో ఉన్న పేపర్స్ అమర్ పైన పడతాయి. ఇక పిల్లలందరూ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని అరుస్తూ అమర్ దగ్గరికి వెళ్ళి వాటేసుకుంటారు. ఇక పిల్లలందరినీ అమర్ దగ్గరగా తీసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక అదంతా చూస్తున్న ఆరుకి తను బ్రతికి ఉన్నప్పుడు అమర్ కళ్ళు మూసి ఆరు అమర్ని కిందికి తీసుకురాగానే బెలూన్ పేల్చేయడం, ఇక గోల్డెన్ కలర్ పేపర్స్ అన్నీ కింద పడడం, డాడీ ద హీరో అని డ్రాయింగ్ పిల్లలందరూ చూపించుతూ ఉండడం, ఇక అమర్ వాళ్ళందరినీ దగ్గరికి రమ్మని పిలిచి వాళ్ళందరినీ దగ్గరగా తీసుకోవడం, ఇక అది చూసి ఆరు కుళ్ళుకోవడం అంతా ఆరు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అమ్ముకి ఏం తెలీదు ఆరు అమ్ములో ప్రవేశించిందని మను కనిపెట్టగలుగుతుందా. ఇక రామ్మూర్తి ఇంటికి రావడంతో బాగి ఆరు విషెస్ చెప్తారా, బాబ్జీని అమర్ పట్టుకుంటాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.